హాయ్ అండి, అందరికీ నమస్కారం. కోటి దీపోత్సవ వేడుకలకి వెళ్ళడానికి పాసులు అయితే వచ్చేసాయండి. ఇంటి దగ్గర నుంచి 5:30కి అయితే బయలుదేరుతున్నాం. అక్కడికి వెళ్ళేసరికి ఒక 7 అలా అవుతుంది. వెళ్ళే హైవేలో అయితే మా అంబేద్కర్ గారు కనిపించారు. వీడియోని మాత్రం అస్సలు స్కిప్ చేయకండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. కోటి దీపోత్సవం వేడుకలు ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇంకెందుకు మరి ఆలస్యం, లోపలికి కూడా వెళ్ళిపోయి ఒక లుక్ వేసేద్దాం రండి. బయట వ్యూ అంతా ఇది. లోపలికైతే వచ్చేసాం. చాలా కష్టం మీద అయితే లోపలికి వెళ్ళామండి. అసలు ఖాళీ లేదు, పిల్లలతో చాలా ఇబ్బంది అయిపోయింది మాకు. వెళ్ళగానే శివయ్య దర్శనం అయితే దొరికింది. మా దగ్గరికి శివుడు పార్వతి దగ్గరికి వచ్చినట్లుగా అనిపించింది. ఇంకొక సెల్ఫీ అయితే తీసేసుకున్నాను త్వరగా. చాలాసేపు మా ఎదురుగానే నిల్చున్నారు, చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా కోలాటం బ్యాచ్ అన్నీ మా ముందు నుంచి వెళ్ళేయండి. అదేంటో కానీ చాలా అదృష్టం. బాగా దగ్గరికి అయితే వెళ్ళలేదు, పిల్లలతో ఇబ్బంది అయిపోతుందని. చూడండి ఎంత జనాభా ఉన్నారో, ఇసుకేస్తే రాలరు అంటారు చూడండి, ఇదేనేమో. ఎవరికి వాళ్ళే ఫోన్లతో బిజీ అయిపోయారు. మునీశ్వర్లింగండి, శివుడు పార్వతి చూడ్డానికి ఎంత చక్కగా ఉన్నారో. అసలు ఈ సన్నివేశం చూడ్డానికి ఎంత ముచ్చటగా ఉందో, 2 కళ్ళు సరిపోలేదంటే నమ్మరు. ఇంకా శివుడిని అయితే దర్శనం చేసుకోండి. వైట్ కలర్లో బాల్లో ఉన్నది చూడండి, ఎంత బాగా పెట్టారో చందమామని. ఆ కైలాసంలోనే చందమామ శివుడు ఉన్నట్టుగా అయితే సెట్టింగ్ చాలా బాగా వేశారు. ప్రతి సంవత్సరం ఇలానే వేస్తారు. ఈ కార్తీక మాసం నెల రోజులైతే ఇక్కడ చాలా బాగా జరుగుతుంది. రోజు పూజలు అందుకుంటారు. నేను చెప్పేది 100లో 1% మాత్రమే. దగ్గరికి వెళ్ళి చూసారంటే అసలు ఎక్కడ ఉన్నారో మీకే అర్థం కాదు. ఆ పరమశివుడిని చూడాలంటే నిజంగా అదృష్టం ఉండాలి ఫ్రెండ్స్. అసలు ఖాళీ అయితే లేదు. చాలామంది అయితే వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు కూర్చోడ. 50 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి మళ్ళీ దేవుని చూడకుండా ఏం వెళ్ళిపోతామని మేమైతే రిస్క్ చేసి మరీ ముందుకు వెళ్ళిపోయాం. మేము వెళ్ళినందుకు ప్లేస్ బాగానే ఉంది. సెల్ఫీ స్టిక్స్ తీసుకెళ్ళడం మంచి పని అయింది, లేదంటే వీడియో అంత క్లియర్గా రాకపోదును. చూడండి ఎంత బాగా పెట్టారు, నెలవంక కూడా. వీడియో ముందుకి వెళ్ళి కొలిది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, అస్సలు స్కిప్ చేయకండి. ఎందుకు చెప్తున్నానో మీరే తెలుసుకుంటారు. చూడండి కోలాటం గ్రూప్ అయితే వచ్చేసారు మన ముందుకి. ఎంత చక్కగా చేస్తున్నారో చూడండి. ఈ ఫ్రంట్ ఉన్న 2 మగవాళ్ళు డ్యాన్స్ మాస్టర్స్ అనుకుంటా. వీళ్ళ సారీస్ కలర్స్ చూడండి ఎంత బాగుందో కాంబినేషన్. గ్రీన్ అండ్ పింక్ ఎప్పుడు హైలైట్గానే ఉంటుంది కలర్స్ అన్నిటిలో. వీళ్ళు వచ్చినప్పుడైతే పైకి నుంచున్నా ఏమనలేదు. ఇంతకుముందు అయితే అసలు పైకి లేవనివ్వలేదు. కూర్చుని వీడియో తీశాను. ఈ అన్నయ్య అయితే నన్ను కూర్చోమని చెప్తున్నారు, వెనక వాళ్ళకి కనిపించట్లేదు. కొద్దిసేపు అయినా నుంచొని తీద్దామంటే ఎవరో ఒకరు కూర్చోండి అంటున్నారు. నవ్వు వచ్చేసేది. వేరే కలర్ అయితే వచ్చేసారు. వైట్ పింక్ కూడా సూపర్ ఉంది కదా. పెద్ద ఏజ్ వాళ్ళు చిన్న ఏజ్ వాళ్ళు అని ఎవరు తేడా లేరండి, అందరూ చక్కగా చేస్తున్నారు. వీళ్ళైతే 3వ కలర్ పింక్ అండ్ పర్పుల్ కలర్లో అయితే భలే ఉన్నాయి కదా వీళ్ళ సారీస్ కూడా. మళ్ళీ కూర్చుని అయితే వీడియో తీస్తున్నాను. ఈ గేట్లు ఏవైతే ఉన్నాయో వాటి లోపల నుంచి ఫోన్ అయితే పెట్టేశాను. ఇప్పుడు వీడియో బాగా వస్తుంది కదా. వీళ్ళు కూడా భలే ఉన్నారు కదా, ఎల్లో కలర్, ఆరెంజ్, ఇంకా నారాయణపేట సారీస్ సూపర్ కదా అన్నీ. పింక్ బ్లూ చూడండి ఎన్ని బ్యాచ్లు ఉన్నారో.
మా అపురూపాల్లో కూడా పెద్ద బ్యాచ్ ఉన్నారు, కోలాటం బ్యాచ్. వాళ్ళు ఇంతకుముందు చేశారు, అప్పుడు మేము వెళ్ళలేదు. పిల్లల బ్యాచ్ మళ్ళీ వీళ్ళు కూడా బాగున్నారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చారండి వీళ్ళందరూ. ఇక డప్పులు వచ్చేసాయి. లేడీస్ కూడా డప్పులు వాయిస్తున్నారు చూడండి. లేడీస్ అన్ని రంగాల్లో అయితే ముందే ఉంటున్నారు ఈ మధ్యకాలంలో. ఇక కేరళ డప్పులు. సమయం అయితే చాలా అయింది. ఇక లైట్లు ఆఫ్ చేసేసి దీపాలు అయితే వెలిగించే టైం వచ్చేసింది. అందరూ బిజీ అయిపోయారు. మేము కూడా దీపాలు అయితే వెలిగించాం. ఏ లైన్కి ఆ లైనే దీపాలు అయితే రెడీ చేసి పెడతారు. ఇక్కడే ఆయిల్ వేసి ఒత్తులు అన్నీ రెడీ పెట్టి ఉంచుతారు. మనం అయితే ఏం తీసుకెళ్ళ అవసరం లేదు. అందరూ వెలిగిస్తున్నారు చూడండి. ఒక్కసారిగా దీపాలతో ఎన్టీఆర్ స్టేడియం మొత్తం కలకల్లాడిపోతుంది. జీవితంలో ఒక్కసారైనా ఈ దృశ్యాన్ని అయితే చూడాలి ఫ్రెండ్స్. ఎక్కడెక్కడి నుంచో అయితే వస్తున్నారు. నేనైతే మా పాపకి 2 years ఉన్నప్పుడు మా అత్తయ్య గారి దగ్గర పాపను వదిలేసి అయితే వెళ్ళాను. అప్పుడు అంత ఇబ్బంది కలగలేదు. ఇప్పుడు మా బాబు చాలా ఇబ్బంది పడిపోయాడు పాపం. ఎత్తుకోవడానికి కుదరట్లేదు పాపం. కింద నుంచో పెడదామన్న భయం వేస్తుంది. ఎలాగైతే లోపలికి తప్పించుకుని వెళ్ళిపోయాం. శివలింగం దగ్గర దీపాలు చూడండి ఎంత బాగా పెట్టారో. ఇక్కడైతే మరి కొద్దిసేపట్లో దీపాలతో హారతి అయితే ఇస్తారు. చాలా బాగుంటుందంట. ఈ సన్నివేశం కోసం అందరూ వెయిట్ చేస్తున్నాం. చుట్టూ వ్యూ అయితే ఇదండి. అంతా దీపాలతో కలకల్లాడిపోతుంది. ఇక కనిపించేవన్నీ దీపాలే. ఇంకా వస్తూనే ఉన్నారు. 9 అవ్వింది అయినా వస్తూనే ఉన్నారు ఇంకా జనం అయితే. పీటలు కూడా తెచ్చేసుకున్నారు చూడండి. కూర్చోలేరు కదా పాపం. చాలాసేపు అలా కూర్చుండిపోయాం మేము కూడా. శివుడు పార్వతి అయితే వచ్చేసారు. మళ్ళీ చుట్టూ తిరిగి అందరికీ దర్శనం ఇచ్చి మళ్ళీ వస్తున్నారండి. ఎందుకంటే లాస్ట్ ఉన్న వాళ్ళకి మళ్ళీ దర్శన భాగ్యం దొరకదు కదా. అందుకైతే వీళ్ళే చుట్టూ అయితే తిరిగి వస్తారు. అందరికీ దర్శన భాగ్యాన్ని అయితే కల్పిస్తారు. చూడండి 2 కళ్ళు సరిపోవు. ఆడవాళ్ళు కూడా శంఖాన్ని భలే ఊదుతున్నారు కదా. వచ్చే దేవుడైతే విఘ్నేశ్వరుడండి. పోలీసులు జరగండి జరగండి అంటున్నారు. అందరూ సెల్ఫీల్లో బిజీ అయిపోయారు. ఎలుక వాహనం చూడండి. దీన్ని ముట్టుకోవడానికి అందరూ ట్రై చేస్తున్నారు.
ముట్టుకున్నారు, నేను కూడా ముట్టుకున్నాను. మా వీరు బంగారం చూడండి, వీడియోకి స్టిల్స్ ఇస్తున్నాడు. పక్కన అమ్మాయిలు అయితే నవ్వుకుంటున్నారు, వీడియో తీస్తున్నానని. వీరు హాయ్ చెప్పు, వీరు హాయ్ చెప్పు అంటున్నాను. హాయ్ చెప్తున్నాడు. సెల్ఫీ స్టిక్ ఉండడం మంచి పని అయిందండి నాకైతే, లేదంటే ఇంతలా వీడియో తీసేదాన్ని కాదు. ఎవరు చూసినా సెల్తో బిజీగా ఉన్నారు వీడియోలో. మంచి ఎక్స్పీరియన్స్ కదా ఇది, మెమొరీగా ఉంటుందని అందరూ వీడియోలు తీస్తున్నారు. కాగడాలు చూడండి చక్రాలకి ఎలా చుట్టేసారో. ఇవి తీసుకెళ్లే వాళ్ళు చాలా అదృష్టవంతులు. ఇలా దేవుడికి సేవ చేయాలంటే చాలా అదృష్టం అయితే ఉండాలి. ఎన్నో జన్మల పుణ్యఫలం చేసుకొని ఉంటారు. పంతులు గారులు చూడండి, కొన్ని వందల మంది అయితే ఉన్నారు. పోలీస్ సిబ్బంది కూడా బాగానే ఉన్నారు. వెనకాల దేవుడిని అయితే తీసుకొస్తున్నారు, వినాయకుడిని. జై శ్రీరామ్ జెండాలు చూడండి, ఎత్తడివి భలే ఊగుతున్నాయి. వీటికి చిన్న చిన్న గంటలు కూడా ఉన్నాయి. గొడుగు చూడండి మల్టీ కలర్లో భలే ఉంది కదా, స్వామివారి గొడుగు అనుకుంటా ఇది. ఈ పెద్ద గొడుగు చూడండి సిల్వర్ కలర్లో భలే ఉంది. చెమ్కీతో భలే డెకరేషన్ చేస్తారు దేవుళ్ళకైతే. వెనకాల వినాయకుడు అయితే రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక చూడండి వచ్చేస్తున్నారు. వినాయకుడు చూడండి వజ్ర వైడూర్యాలతో దగదగ మెరిసిపోతున్నారు. ఇదంతా గోల్డే. ఎలక చూడండి ఎంత పెద్దది ఉందో. వెనకాల ఒక గొడుగు, ముందు ఒక గొడుగు అయితే పెట్టారు దేవుడికి. చూడ్డానికి ఎంత బాగుందో కదా ఈ గొడుగు. రియల్గా చూస్తే ఇంకా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ అబ్బాయి చూడండి, చిన్న అబ్బాయి శంకు ఎంత బాగా ఊరుతున్నాడో. దీపాలు అయితే వెలిగించే టైం అయితే వచ్చేసిందండి. ఒక దీపం అయితే వెలిగించేద్దాం. కోటి దీపాల్లో మనం ఒక్క దీపం వెలిగించిన కోటి జన్మల ఫలం అయితే దక్కుతుంది. చూడండి పొద్దుటి నుంచి దీపాల అలంకరణ అయితే జరుగుతుంది. వాళ్ళే ఆయిల్ ఒత్తులు అయితే వేసేసి ఉంచుతారు. పువ్వులు కూడా వేశారు చూడండి ఎంత నిండుగా కలకల్లాడుతున్నాయో దీపాలు. పాపం ఆంటీ ఎవరో కూర్చుండిపోయారు, లేకపోతున్నట్టున్నారు. ముసలి వాళ్ళు కూడా ఉన్నారు చూడండి ఎంత ఓపికగా వచ్చారో ఈ చలికి. పైన అయితే మంచు చాలా ఎక్కువగా కురుస్తుంది. అయినా లెక్క చేయకుండా దేవుని చూడ్డాకైతే వచ్చేసారు. సంవత్సరానికి ఒకసారి కదా, మాకైతే ఎప్పుడు వస్తుందా కోటి దీపాల దర్శనం, ఎప్పుడు దొరుకుతుందా అని అనుకునే వాళ్ళం. ఇన్నాళ్ళకి దేవుడు కరుణించాడు. మళ్ళీ మా బాబుతో అయితే వచ్చాను. శివలింగం చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇక్కడైతే హారతి బాగా ఇస్తారంట. ఇక మొదలు పెడుతున్నారు చూడండి మంటలు ఎలా వస్తున్నాయో హారతి. ఇక్కడ ఇద్దరు అంకుల్స్ అయితే ఉన్నారు, వాళ్ళు అటు ఇటు కదులుతూ హారతి అయితే ఇస్తున్నారు చూడండి, గమనించారో లేదో. పైకి లేస్తూ ఉన్నాయి అటువైపు ఇటువైపుని. అందులో అయితే మనుషులు ఉన్నారు. ఇక్కడ చూడండి డ్యాన్స్ ఎంత బాగా చేస్తున్నారో సోలాలతోటి. ముందుకు వెళ్ళమన్నారు కానీ పిల్లలతో మళ్ళీ బయటికి రావడం కష్టమైపోతుందని ముందుకు వెళ్ళలేదు. దూరం నుంచే వీడియో తీస్తాను. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే
బ్యాక్గ్రౌండ్లో ఫుల్గా శివుడు పాటలు అయితే పెట్టేశారు. అసలు ఎంత బాగుందంటే నేను రిమూవ్ చేశాను. బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ పెట్టకూడదు. సోలాలు చూడండి పైకి లేపుతూ ఎంతో చక్కగా డ్యాన్స్ చేస్తున్నారు. ఇదైతే నాకు చాలా డిస్టెన్స్లో అయితే ఉంది, అందుకే జూమ్ చేసినా దగ్గరికి రావట్లేదు. అమ్మాయిలు భరతనాట్యం అయితే చేస్తున్నారు సోలాలతోటి. చూడండి ఎంత బాగా వస్తున్నాయో బ్యాక్గ్రౌండ్లో. ఇదైతే 1 అవర్ పాటు ఉంది ఇలానే. ఇక మంటలు వెలుగుతూనే ఉన్నాయి చుట్టూ. ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే చాలా ధైర్యవంతులు అని చెప్పాలి, ఎందుకంటే అంతంత మంటలు వస్తుంటే పక్కనే ఉన్నారు వాళ్ళిద్దరూ. నాకైతే చాలా ఆశ్చర్యం కలిగింది. ఎంతో భక్తి ఉంటే కానీ ఇలాంటి ప్లేస్లో అయితే ఉండలేరు. ఎంతంత పెద్దగా వస్తున్నాయి చూడండి మంటలు. నేనైతే ముందు శివలింగాన్ని మంటలనే చూశాను. వేరే ఒకళ్ళు వచ్చి ముందుకు వెళ్ళండి డ్యాన్స్ చేస్తున్నారు అక్కడైతే వీడియో బాగా వస్తుంది అని చెప్పారు. అప్పుడైతే నేను ముందుకు వెళ్ళి వీడియో తీశాను. ఇంతకీ తీరా చూస్తే డ్యాన్స్ కూడా చేస్తున్నారు సోలాలతోటి, లేదంటే ఈ వీడియో మిస్ అయ్యేవాళ్ళం. తర్వాత అయితే అనిపించింది ఇంకా ముందుకైతే వెళ్ళిపోవాల్సిందని. పిల్లలు ఏడుస్తారేమో అని కొద్దిగా ఆలోచించాను. నెక్స్ట్ ఇయర్ దేవుడి దర్శనం దొరికితే నాకైతే కంపల్సరీ ముందుకు వెళ్తాక ట్రై చేస్తాను. చూడండి బ్యాగులు, కుర్చీలు, పిల్లలకి బుడగలు, ఒక తీర్థం హడావుడైతే జరిగిందండి ఇక్కడ. దూర ప్రాంతాలను అయితే వచ్చారండి. ఇక బ్యాగులు ఉంటాయి కదా మరి, బట్టలు పిల్లలతో అయితే ఇబ్బంది పడతారని బ్యాగులు కూడా తెచ్చేసుకున్నారు స్టూల్స్ని. అబ్బా జనం చూడండి కిటకిటలాడిపోతున్నారు. ఈ అంకుల్ ఎవరో చూడండి పాపం వాళ్ళ పాపని భుజం పైన కూర్చోబెట్టుకున్నారు. ఏం చేస్తారు మరి పాపం. ఇప్పటికే 10:30 అయిపోయింది అని మా వాళ్ళు అయితే కంగారు పెట్టేస్తున్నారు. నాకైతే ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళాలనిపించట్లేదు. ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు రోజంతా ఉండిపోయినా అక్కడే పుణ్యం దక్కుతుంది. ఇక ఇంటికి వెళ్ళే టైం అయితే అయిపోతుందండి. చూడండి స్వీట్స్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ డ్యాన్స్ కూడా చేస్తున్నారు చిన్న పిల్లలు. కూచిపూడి డ్యాన్స్ అయితే చేస్తున్నారు. నాకైతే వీళ్ళు డ్యాన్స్ చేస్తుంటే అసలు రాబుద్ది కాలేదు. ఇంకా ఏం చేస్తాం మరి, చుట్టాలందరూ కలిపి వచ్చాం కదా, వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు మనం కూడా వెళ్ళిపోవాలి. అందుకైతే ఇంక స్టార్ట్ అయిపోయాం. వెళ్తూనే ఈ వీడియో అయితే తీసాను, అందుకే కదులుతుంది. ఎంత కలర్ఫుల్గా ఉన్నారో చూడండి పింక్ కలర్ డ్రెస్సుల్లో. ఇక్కడ స్క్రీన్ అయితే పెట్టారు. మా వీడియోలు చూస్తున్న వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుద్దాం. కాపులు వనభోజనాలు వీడియో అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను. అప్పటి వరకు మా ఛానల్ చూస్తూ ఉండండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.